Hi dear students, welcome to IIC. TS SIN Constable Grant Test number 3, Reasoning Part Explanation, roll number 49. Fill in the blanks. మనకి ఇక్కడ fill in the blanks ఈ బ్లాంక్స్ ప్లేస్లో ఏమి వస్తాయి అనేది మనం చూడాల్సి ఉంటుందమ్మా. ఫస్ట్ ఒరిజినల్ లాజిక్ ప్రకారం మనం షార్ట్ కట్స్ ప్రకారం అయితే మొత్తం కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. 16 ఎలిమెంట్స్ మనకు అక్కడ ఉంటే మనకి లెటర్స్ ఏమో ఏ అండ్ బి రెండే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం 16 యొక్క ఫ్యాక్టర్స్గా మనం తీసుకుంటే 2 × 8 అలాగే 4 × 4 8 × 2గా మనం విడగొట్టుకొని చూసుకోవాల్సి ఉంటుందమ్మా. 2 లెటర్స్ లాగా విడగొడితే ఏబి 2 లెటర్స్ లాగా ఒకదానికి ఒకటి రాసుకుంటే ఏబి, తర్వాత డాష్ బి, ఆ తర్వాత మళ్ళీ బీసీ వచ్చింది. ఇక్కడ ఏబీసీ 3 ఉన్నాయి కాబట్టి 2 పనికిరాదమ్మా. చూడలేదు, 3 ఉన్నాయి. సో మినిమం 3 వచ్చే విధంగా 16 ఫ్యాక్టర్స్లో 4 4 8 2సే ఉంటాయి, ఇంకా మీకు కుదరదు ఇంకేవి కూడా. సో 3 3గా చేయలేము. సపోజ్ 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3గా చేస్తే కనుక ఏబి డాష్ బీబీసీ వస్తుంది. ఏ కింద ఇంకొక లెటర్ రాకూడదు. సో 3గా పనికిరాదు. 4 4గా స్ప్లిట్ చేశాను అనుకోండిమా, ఏబి డాష్ బి 4 లెటర్స్, ఫస్ట్ 4 లెటర్స్కి డివైడ్ చేసి ఆ తర్వాత బీసీ డాష్ సి పెట్టంటే మళ్ళీ ఏ కింద బి వచ్చింది, కుదరదు. సో 4 4 లెటర్స్లాను కుదరట్లేదు. ఒకవేళ 8 8 లెటర్స్గా విడగొడితే ఏ బి డాష్ బి బీసీ డాష్ సి 8 లెటర్స్ వచ్చేసాయా, 1 2 3 4 5 6 7 8. ఆ తర్వాత డాష్ ఏ బి కింద మళ్ళీ ఏ వచ్చింది, పనికిరాదు. సో ఇక్కడ షార్ట్ కట్స్ ఏవి కూడా పనిచేయట్లేదమ్మా. షార్ట్ కట్స్ ఏవి కూడా పనిచేయనప్పుడు మనం ఏం చేయాలంటే బై ద ఆప్షన్స్ వెళ్ళాల్సిందే, తప్పదు. అమ్మ ఇక్కడ నాకు ఏబిసి అనే 3 ఆప్షన్స్లో స్టార్టింగ్ లెటర్ సిఏ ఉందమ్మా. సో ఇక్కడ మనం బై ద ఆప్షన్స్ వెళ్ళాల్సిందే, తప్పదు, వేరే ఆప్షన్ లేదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ కనుక నేను తీసుకుంటే సి సి ఏ ఏ సి, అదొక సీక్వెన్స్లో నీకు ఏమైనా కనిపిస్తుందా చూసుకో. ఏబిసి బీబీసి ఏబిసి బీబీసీసి సిఏ ఏబి, అసలు ఆర్డర్ లేకుండా ఎలా పెడితే అలా ఉంది. సెకండ్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. సి బిఏ బీసీ ఏబిసి బి. మా 4 4గా చూద్దామా, ఏబిసిబి బీసీసీసి అసలు లేదు కదా, ఏబిసిబి బీసీ బీసీ ఏఏ బీబీ, ఇది అసలు ఆర్డర్లో లేదు, ఎలా పెడితే అలా ఉంది. ఒకసారి సి ఆప్షన్ చూద్దామా. నాకు సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండాలి, కొన్నిటికి లాజిక్స్ ఏవి సెట్ అవ్వమా, బై ద ఆప్షన్స్ వెళ్ళాల్సిందే. అందులో ఈ క్వశ్చన్ ఒకటి, సి ఏ సి ఏ సి, ఏబిసిబి బీసీఏసి సిఏ బిఏ ఏబి బీసీ ఏబిసిబి. దీంట్లో కూడా సీక్వెన్స్ లేకపోయినా మనం ఒకటైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఏబిసిబి ఈ 2 లెటర్స్ కామన్గా ఉన్నాయి చూడు, బీసీఏసి సిఏబిఏ అంటే స్టార్టింగ్ లెటర్ చూడమ్మా, ఏ బి సి ఏ బి సి ఏ బి సి ఏ బి సి బి సి ఏ బి అనే సీక్వెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. రిమైనింగ్లో అసలు ఆ సీక్వెన్స్ రావట్లా, ఏబి ఏబి, సో మళ్ళీ ఏఏనే వచ్చినాయి. సీక్వెన్స్ ఇంకేది కుదరదమో ఒక్క సి ఆప్షన్ తప్ప, ఇంకా వేరే దేంట్లో పనికిరాదు. సో ఈ క్వశ్చన్ మాత్రం మనం పర్టికులర్గా ఆప్షన్స్ ప్రకారం వెళ్తేనే వస్తుంది, లేకపోతే రాదు. 50 చూద్దామా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సీక్వెన్స్లో ఇంత పెద్ద సీక్వెన్స్ నీకు వస్తుంది అంటే డెఫినెట్లీ అది మనకి ఆల్టర్నేట్ సిరీస్ అని గుర్తుపెట్టుకో. అది కూడా నెంబర్స్ అన్నీ ర్యాండమ్గా ఎలా పెడితే అలా ఉన్నాయి, ఒక ఆర్డర్ అంటూ లేకుండా ఉన్నాయి. ఆర్డర్ లేకుండా ర్యాండమ్గా ఎలా పడితే అలా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే లాజిక్ గుర్తుపెట్టుకో.
అది ఆల్టర్నేట్ సిరీస్ అయి ఉంటుంది, ఆల్టర్నేట్ సీక్వెన్స్. ఆల్టర్నేట్స్లో 5 12 అయింది, 12 28 అయింది, 28 62 అవుతుంది. 62 అనేది ఏమవుతుంది అనేది మనం కనిపెట్టాల్సి ఉంటుంది. అవునా? సో అమ్మ 5 12గా మారడానికి 5 2s are 10 plus 2 12, 12 2s are 24 plus 4, 28 2s are 56 plus 6, into 2 plus 2 into 2 plus 4 into 2 plus 6 into 2 plus 8. 62 2s are 124 plus 8. 124 plus 8 అంటే 132 వస్తుంది. మా 132 ఉందా మనకు ఆప్షన్లో? ఎస్, 132 ఉంది. 132 రెండు ఆప్షన్లో ఉంది. వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ సీక్వెన్స్ చూద్దాం. అమ్మ రిమైనింగ్ సీక్వెన్సెస్లో నెక్స్ట్ వచ్చే ఆర్డర్ చూడాలి. ఇక్కడ 6 2s are 12 minus 2 10, 10 2s are 20 plus 4 plus 6 26, 26 2s are 52 plus 10. అసలు ఏమైనా ఆర్డర్ ఉందా? అసలుకి ఆర్డరే లేదు. ఆర్డర్ లేకుండా మనం సీక్వెన్స్ని చెప్పకూడదు. నాకు మల్టిప్లికేషన్స్ ప్రకారం ఆర్డర్ చూసా, రాలా. ఒక్కసారి డిఫరెన్స్ చూద్దామా. 6 10 అయిందంటే 4 యాడ్ చేసే అవుతుందమ్మా. 6 plus 4 10, 10 26 అయింది అంటే ప్లస్ 16, 26 కాస్త 62 అయింది. 6 5లో తీస్తే 2 3 36. ఈ నెంబర్ చూడు, 2 square 4 square 6 square, 2 4 6 దే ఆర్ ఈవెన్స్. ఆ తర్వాత ఉండేది 8 square 64 యాడ్ చేయాలి. సో వెన్ వీ యాడ్ టు 64 to 62 ఇట్ బికమ్స్ 126. సో నాకు 132 and 126 ఉండాలి. సరిపోయిందా? అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మా AB'DE. మనం చూసే పేసేసి ఏబి తర్వాత వచ్చే లెటర్ ఎవరంటే సి. సితో ఉన్న ఆప్షన్స్లో అన్నీ సీలే ఉన్నాయి, ఒక్క డి అనే ఆప్షన్లో తప్ప. రిమైనింగ్ అన్నింటిలో నెంబర్ తీసుకుంటే నెంబర్లో 3 10 66 అండ్ 127. అమ్మ డిఫరెన్సెస్ నార్మలా అబ్నార్మల్ అంటే అబ్నార్మల్గా ఉన్నాయి. మల్టిప్లికేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంటూ 2 చేసుకుంటే 132 మైనస్ 5. దీన్ని కూడా ఇంటూ 2 చేసుకుంటే 6, కానీ మైనస్ కాదుగా, సో అది కాదు. ఇంకోటి ఆలోచించాలా అమ్మ? ఇవన్నీ కూడా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ మన దగ్గరలో ఉన్నాయా? స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్కి. దీన్ని మనం 125 plus 2 అని రాయొచ్చు. దీన్ని 64 plus 2 అని రాయొచ్చు. దీనైతే 8 plus 2గా రాయొచ్చు. దీన్ని 1 plus 2గా రాయొచ్చు. అవునా? ఇవన్నీ కూడా క్యూబ్సే చూడు. 1 cube plus 2, 2 cube 8 plus 2, 4 cube 64 plus 2, 5 cube 125 plus 2. సో 1 2 తర్వాత రావాల్సింది మనకి 3 cube plus 2 రావాలి. 3 cube అంటే 27 plus 2 ఇట్ ఈస్ 29. అంటే మనకి రావాలా C/29. C/29 రావాలి. సో మనకి C/29 ఆప్షన్ ఎక్కడుందమ్మా? ఏ, ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్రింది అక్షరాల వరుసలో ఖాళీలను సరిగ్గా పూరింపుము. సేమ్ ఇందాట్లాగే అమ్మ. మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయమ్మా. లెటర్స్ ఏమో PQR అని 3 కనిపిస్తూ ఉన్నాయి. సో నేను 12 యొక్క ఫ్యాక్టర్స్ని మినిమం 3 వచ్చే విధంగా స్ప్లిట్ చేస్తాను. 3 లెటర్స్ కాబట్టి 3 4s are 12, 4 3s are 12, 6 2s are 12. అంటే 3 లెటర్స్గా విడగొట్టి ఒకదాని కింద రాసుకుంటానమ్మా. ఫస్ట్ షార్ట్ కట్ అప్లై చేస్తాను. అప్లై అవుతుందో లేదో తర్వాత సంగతి. సో P-Q తర్వాత మళ్ళీ Q-R రావాలి, కానీ P కింద Q వస్తుంది, రాకూడదు. 3 లెటర్స్గా స్ప్లిట్ చేయలేను. సో ఇప్పుడు నేను 4 4గా విడగొట్టానంటే P-Q ఆ తర్వాత మళ్ళీ డాష్, ఆ తర్వాత -R Q కింద R వచ్చింది, రాదు. సో 4 లెటర్స్లను నేను విడగొట్టలేను. ఇప్పుడు 6 6గా విడగొడదామా. P-Q Q-R తర్వాత మళ్ళీ -R P Q కింద P వచ్చింది, కుదరదు. సో దీనికి కూడా షార్ట్కట్ పని చేయలేదు.
మరి పని చేయనప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? వేరే ఆప్షన్స్, బై ద ఆప్షన్స్ వెళ్ళాల్సిందే, తప్పదు. సో పీ డాష్ క్యూ, క్యూ డాష్ ఆర్ డాష్ ఆర్ డాష్ పీ, పీ డాష్. అమ్మ ఇక్కడ 2 పీ కనిపిస్తున్నాయి, 2 క్యూ కనిపిస్తున్నాయి. సో అన్ని డబల్ డబల్ అనుకుంటే మధ్యలో పీపీ ఏం పెడతాం? ఇక్కడ ఆర్ పెడితే ఇక్కడ మళ్ళీ ఆర్ ఉంది మధ్యలో. సో బై ద ఆప్షన్స్ వెళ్ళాల్సిందే. మా అన్నిట్లోనూ స్టాండర్డ్ పీ ఉందమ్మా, అండ్ పీపీ క్యూ క్యూ, తర్వాత అన్నిట్లోనూ క్యూ ఉంది, దీంట్లో మాత్రం పీ ఉందమ్మా. సో ఒకసారి క్యూ పెట్టి చూద్దామా? ఫస్ట్ ఆప్షన్ ప్రకారం పీపీ క్యూ, క్యూ క్యూ ఆర్ ఏమో చూద్దాం. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తున్నాను నేను ఇక్కడ, ఆర్ పీ క్యూ. నీకు ఏమైనా ఆర్డర్ కనిపిస్తుందా? పీపీ క్యూ, క్యూ క్యూ ఆర్, ఆర్ఆర్పి, పీపీ క్యూ. మా ఫస్ట్ పీ క్యూ, క్యూ ఆర్, ఆర్ పీ, మళ్ళీ పీ క్యూ. చూడు ఆ 3 వస్తున్నాయి, చూడు 2 లెటర్సే వస్తున్నాయి. పీపీ క్యూ, క్యూ క్యూ ఆర్, ఆర్ఆర్పి, మళ్ళీ పీపీ క్యూ. అదే సీక్వెన్స్ మెయింటైన్ అవుతూ ఉంది, చెప్పొచ్చుగా. దట్ ఈస్ వన్ ఆఫ్ మై సీక్వెన్స్. సో మిగతా ఏవి కూడా రావమ్మా. 53. How many such pairs of letters are there in the word horizon which have as many letters between them in the word as in the English alphabet, both the directions? హారిజాన్ అన్న పదములోని ఏదేని 2 అక్షరాల మధ్య దూరం ఆల్ఫాబెట్లోని అవే 2 అక్షరాల మధ్య దూరానికి సమాన దూరం గల అక్షర జంటలు ఎన్ని గలవు? ఇరువైపులా చూస్తున్నాను, అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ 2 చూసుకోవాలమ్మా. సో నేను ఇక్కడ హారిజాన్ అనే పదాన్ని తీసుకొని దీంట్లో పెయిర్ ఆఫ్ లెటర్స్ నేను కనుక్కోవాలమ్మా. పెయిర్ ఆఫ్ లెటర్స్ జాచుడు అసలు ఎలా కనుక్కుంటామో మనం చాలాసార్లు చెప్పుకున్నాం ప్రీవియస్గా. హెచ్ అనే లెటర్ నుంచి స్టార్ట్ చేస్తే, ద లెటర్ హెచ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఉందిగా. నాకు ఒరిజినల్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం కూడా హెచ్ తర్వాత ఐ జే కే ఎల్ ఎం తర్వాత ఎన్ వస్తుంది. అంటే ఒరిజినల్గా హెచ్కి ఎన్కి మధ్యలో ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో ఈ ఆల్ఫాబెట్ ఈ వర్డ్ మొత్తంలో కూడా అన్ని లెటర్స్ ఉన్నాయి. కాబట్టి హెచ్ కమా ఎన్, దీస్ 2 ఆర్ 1 పెయిర్ లెటర్. ఆ 2 కూడా ఒక పెయిర్ లెటర్. అదేవిధంగా ఓతో స్టార్ట్ చేసుకుంటే ఓపి కాదు, ఓపి క్యూఆర్ఎస్టి రాదమ్మా. తర్వాత ఆర్ఎస్టి రాదు, ఆర్ఎస్టియువి రాదు, ఐజేకేఎల్ రాదమ్మా, ఐజేకేఎల్ రాదు. జెడ్తో మనం స్టార్ట్ చేసిన అవసరం లేదమ్మా. బిగ్గెస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఎవడైతే ఉంటాడో వాడి తర్వాత ఇంకెవరిని పైకి వెళ్ళాల్సిందే, తర్వాత ఏ రద్దు తీసుకోకూడదు, జెడ్తో క్లోజ్ చేయాలి. ఓపి రాదమ్మా, ఓపి క్యూఆర్ ఉందా? ఉంది, సెకండ్ పేరు కదా ఇది. సో ఓపి క్యూఆర్ఎస్టి లేదుగా, తీసే ఒకటే ఉంది. ఎన్ఓ ఉందిగా ఇక్కడ, ఎన్ కమా ఓ, ఈ 2 ఒక పేరు. ఒరిజినల్ ప్రకారం కూడా 2 పక్క పక్కనే ఉంటాయి, ఇప్పుడు పక్క పక్కనే ఉన్నాయి. ఎన్ఓ పిక్యూఆర్ సరిపోయిందా? సో ఇది ఎన్నో పేరు, మాది 4th పేరు. ఈ విధంగా చూసుకుంటే మొత్తం మనకు పెయిర్ ఆఫ్ లెటర్స్ అంటే 4 ఉన్నాయి. కాబట్టి 4 పెయిర్ ఆఫ్ లెటర్స్, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 8 4/7. దీన్ని నేను ఫ్రాక్షన్లో నుంచి ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. 8 ఏళ్ళు 56 + 4 60, దాన్ని 60/7గా రాయొచ్చు. 9 6/6ని 9 ఆళ్ళు 54 + 6 60/6గా రాయొచ్చు. అలాగే 11 5/5ని 11 5 55 + 5 60/5గా రాయొచ్చు. అలాగే 13 8/4ని 52 + 8 60/4గా రాయొచ్చు. అమ్మ 60/7 60/6 60/5 60/4, ఆ తర్వాత రావాలి 60/3. 60/3 దట్ ఈస్ నథింగ్ బట్ 20నే కదమ్మా, ఆ 20నే కదా డి. ఆన్సర్ ఈస్ డి, 4th ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. 55 3 10 21 36 55 -105. అమ్మ ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్సెస్ చూడు, నార్మల్ డిఫరెన్సెసా అబ్నార్మల్ డిఫరెన్సెసా? వెరీ నార్మల్ డిఫరెన్స్, కొంచెం డిఫరెన్సే ఉన్నాయి. సో డిఫరెన్సెస్ కొంచెమే ఉన్నప్పుడు మనం ఏం చేస్తామా, డిఫరెన్సెస్ చూస్తే 7 11 15 19 సో ఆ డిఫరెన్సెస్ చూస్తే 7 11 15 19 అన్నీ ఆడ్ నెంబర్సేగా.
7 తర్వాత 9 ఉండాలి, లేదు 11 వచ్చింది. 11 తర్వాత 13 ఉండాలి, లేదు 15 వచ్చింది. 15 తర్వాత 17 లేదు 19, 19 తర్వాత 21 లేదు 23 రావాలి. అవునా? సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అనుకుంటే కాదు, 15 ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి ప్రైమ్ నెంబర్స్ కాదు, ఆడ్ నెంబర్స్, ఆల్టర్నేటివ్ ప్రైమ్ ఆడ్ నెంబర్స్. సో అలా తీసుకుంటే కనుక 78 రావాలి. 78 ఉందని ఆన్సర్ 78 పెట్టే ముందు నెక్స్ట్ సిరీస్ ప్రకారం కూడా 23 తర్వాత 25 తర్వాత 27 రావాలి. నేను 78కి 27 యాడ్ చేస్తే 105 వస్తేనే మనం చేసేది కరెక్ట్ అనే విషయం గుర్తుపెట్టుకో. వచ్చింది కాబట్టి మనం చేస్తుంది కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఈస్ 78. డిఫరెన్సెస్ చూసుకున్నామా, డిఫరెన్సెస్ అనేవి మనకి ఎలా ఉన్నాయంటే ఆల్టర్నేటివ్ ఆడ్ నెంబర్స్, అంటే ఒక్కదాన్ని విడిచి ఒకటి. మన సపోజ్ 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 ఇవే కదా మనకి బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలో వాడు 9, 11, 15, 19, 23, 27 అవే కదా బేస్ సంఖ్యలు. అలా ఆల్టర్నేటివ్గా తీసుకున్నాడు అనమాట. అంటే ఒక్కదాన్ని విడిచి ఒకటి బేసి సంఖ్యలను తీసుకుంటున్నాడు. దాని ప్రకారం మనకు ఆన్సర్ రావాలి 78, 78, 56. అమ్మా దీనికి ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకి 2 రకాల ఆన్సర్స్ ఉన్నాయమ్మా. 2 ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు మనకి. ఓకే, సో 2 ఆన్సర్స్ ఏంటో చూద్దాం. మనం సింప్లీ 165, 195, 195, 255, 285, 345 అండ్ వాట్ నెక్స్ట్, ఆ తర్వాత వచ్చేది ఎవరు అని అడుగుతున్నాడు కదా. సో ఒక్కసారి డిఫరెన్సెస్ చూస్తే డిఫరెన్సెస్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. 65, 75, 85, 95 అంటే 30 పెరిగిందమ్మా. తర్వాత దీనికైతే 60 పెరిగిందమ్మా. 5 + 55 60 పెరిగిందమ్మా. 65, 75, 85 మళ్ళీ 30 ఇంక్రీజ్ అయిందమ్మా. సో దీనికి 15 + 45 అంటే 60 పెరిగిందమ్మా. అంటే ఒకదాన్ని విడిచి ఒకటి ఆల్టర్నేటివ్గా 30, 60, 30, 60 30, 60, 30, 60 ప్రకారం మళ్ళీ 30 వస్తుంది కదా నా సీక్వెన్స్ సిరీస్ ప్రకారం. సిరీస్ ప్రకారం 30 వస్తే కనుక అప్పుడు నాకు ఆన్సర్ 375 రావాలి. ఆన్సర్స్లో 375 ఉంది కాబట్టి వన్ ఆఫ్ మై ఆన్సర్ ఈస్ ఏ. అయితే ఈ పర్టికులర్ ప్రాబ్లంకి 375 కాకుండా వేరొక నెంబర్ని కనుక మన ఆన్సర్గా పెట్టాలి అంటే అప్పుడు ఏం చేయాలో చూద్దామా. దీనికే మరొక లాజిక్. యాక్చువల్గా మన దాంట్లో ఆన్సర్ సి, ఐ థింక్ సో, సి ఏదో ఉన్నట్టుంది కదా. సో దీన్ని మనం ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు అంటే అమ్మ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నెంబర్ అన్నీ కూడా నాకు 15 యొక్క మల్టిపుల్స్ ఇవన్నీ కూడా. సో 15తో భాగాహారం చేద్దామా మనం. సో 15 1 15, 15 1 15, 15 11 165. అలాగే ఇక్కడ 195ని 15 1 15, 15 3 45. అలాగే ఇక్కడ 15 1 15, 15 15 105. ఇక్కడ 15 1 15, 15 90, 15 120, 15 135, 19. సో దీనైతే 15 2 30, 15 3 45. నువ్వు జాగ్రత్త చూసావా, అన్నీ కూడా 15 యొక్క గుణకారాలు మల్టిపుల్స్. సో 11, 13, 17, 19, 23 ఇవి బేస్ సంఖ్యల ప్రధాన సంఖ్యలు. అంటే ఇవి ప్రధాన సంఖ్యలు, బేస్ సంఖ్యలుగా జాగ్రత్త. ఎందుకంటే 11, 13, 17, 19, 23 వీటిని మనం ప్రధాన సంఖ్యలు అంటాం. అవి ఒక ఆడ్ నెంబర్స్ అయి ఉండాలనుకుంటే కనుక 11, 13, 15, 17 ఇలా రావాలి. 15 మిస్ అయింది మధ్యలో, 21 మిస్ అయింది మధ్యలో, మిగతా అన్ని ఆర్డర్ ప్రకారం ఉన్నాయి. ఇవి ప్రధాన సంఖ్యలు, బేస్ సంఖ్యలు కాదు. సో 11, 13, 17, 19, 23 తర్వాత మనకి రావాలి 29. సో 29 ప్రకారం 15 30 450, అందులోంచి 15 తీసి 435. ఇది మన ఆన్సర్. ఆన్సర్లో అది కూడా ఉంది, అవునా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కూడా కరెక్టే. మనకి నువ్వు సి పెట్టినా కరెక్టే ఆన్సరు, అలాగే ఏ పెట్టినా కూడా కరెక్టే ఆన్సర్. 2 రకాల ఆన్సర్స్ ఉన్నాయి మరి దీనికి. సో కాకపోతే మనం ఈ ఆన్సర్ని ఎంచుకోవడం జరిగింది, కాకపోతే 2 వస్తాయి మనకి. ఓకే రైట్. ఏ మ్యాన్ పాయింటింగ్ టు ఏ మ్యాన్, అనదర్ మ్యాన్ and said with a woman, his mother is your father's only daughter. What is the relationship between that woman and another man? ఒక వ్యక్తి ఒక స్త్రీతో వేరొక వ్యక్తిని చూపిస్తూ చెప్తున్నాడంట. నేను ఒక పర్సన్, నేను ఒక అమ్మాయితో ఇంకొక అమ్మాయి గురించి చూపిస్తూ చెప్తున్నాను. ఓకేనా, ఏమని చెప్తున్నానంటే ఏ మ్యాన్ పాయింటింగ్ టు అనదర్ మ్యాన్ అండ్ సెడ్ విత్ ఏ విమెన్. ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని చూపిస్తూ ఒక అమ్మాయికి నేను చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను మా, హిజ్ అంటే వేరొక వ్యక్తి గురించి. హిజ్ మదర్ ఈజ్ యువర్ ఫాదర్స్ ఓన్లీ డాటర్. ఇక్కడ యువర్ అని చెప్తుంది ఎవరు, ఉమెన్తో కదా మనం చెప్తున్నాం, అవునా.
ఉమెన్తో కదా చెప్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్కి ఓన్లీ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓన్లీ డాటర్ హిస్ మదర్, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడికి అమ్మ. అంటే ఇక్కడ చూడు ఉమెన్తో చెప్తున్నాను కాబట్టి ఉమెన్ వాళ్ళ ఫాదర్కి ఓన్లీ డాటర్ అంటే ఉమెనేగా వచ్చేది. నేను ఒక ఉమెన్తో చెప్తున్నాను, యువర్ ఫాదర్స్ ఓన్లీ డాటర్, మీ నాన్నగారికి ఏకైక కూతురు ఎవరు? నువ్వెవరు? హిజ్ మదర్, ఆ వ్యక్తి ఎవరినైతే చూపిస్తున్నానో ఆ మ్యాన్ యొక్క మదర్ ఎవరు? నువ్వే. అంటే మ్యాన్ ఎవరు? నీ చైల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, హిజ్ అన్నాడు కాబట్టి మేల్ పర్సన్, వాడు ఎవరంటే నీ కొడుకు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దట్ ఉమెన్ అండ్ అనదర్ మ్యాన్? సో ఆ ఉమెన్కి ఆ మ్యాన్ ఏమవుతాడంటే కొడుకు అవుతాడు, ఆ కొడుక్కి ఆమె ఏమవుతుందంటే తల్లి అవుతుంది. కాబట్టి వాట్ ఈస్ ద రిలేషన్షిప్ దట్ ఉమెన్ టు అనదర్ మ్యాన్? ఆ మ్యాన్కి వేరొక వ్యక్తికి ఈ ఉమెన్ ఏమవుతారు? మదర్ అవుతారు, వాళ్ళ అమ్మగారు అవుతారు. సో ఒక వ్యక్తి ఒక స్త్రీతో వేరొక వ్యక్తిని చూపిస్తూ అతని తల్లికి నీ తండ్రి యొక్క ఏకైక కుమార్తె అని చెప్పాడు. అతని తల్లి ఎవరంటే నీ తండ్రికి ఏకైక కుమార్తె. ఉమెన్ వాళ్ళ తండ్రికి ఏకైక కుమార్తె అంటే ఉమెనే వస్తుంది. అతని తల్లి ఎవరంటే ఈ ఉమెన్, అంటే అతను ఎవరు? నీ కొడుకు. అతనికి నువ్వేమవుతావు? తల్లి అవుతావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కోడెడ్ బ్లడ్ రిలేషన్స్. ఈ క్రింది వానిలో ఏది ఎస్ యొక్క మేనమామ ఆర్? మా మేనమామ ఆర్ అంటే ఎస్ వాళ్ళ అమ్మగారికి బ్రదర్గా ఉండాలి ఆర్, అప్పుడే మనకి మేనమామ వస్తారు. సో ఇప్పుడు ఆర్ అనేవాడు మేల్ పర్సన్ అయి ఉండాలమ్మా ఖచ్చితంగా. ఇప్పుడు ప్లస్ పట్టి చూస్తే ఆర్ ప్లస్ పి ప్రకారం ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. ఫస్ట్ ఆప్షన్ ఏ ప్రకారం ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. నెక్స్ట్ పి ప్లస్ ఎస్, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. దీని నుంచి ఆర్ అనేవాడు ఎస్ యొక్క బ్రదర్ అవుతాడు కానీ మేనమామ అయితే కాడుగా. సో ఫస్ట్ ఆప్షన్ తీసేయి. ఇక్కడ ఎస్ ప్లస్ క్యూ అంటే ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. ఎస్ అనేవాడు బ్రదర్ ఎవరికమ్మా? క్యూకి. ఎవరికి? క్యూకి. అదేవిధంగా క్యూ మైనస్ ఆర్ అంటే క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. క్యూ అమ్మ ఎవరికమ్మా? ఆర్కి. ఇప్పుడు చెప్పు, ఆర్ వాళ్ళ అమ్మగారికి ఎస్ బ్రదర్ అయినప్పుడు ఆర్కి ఎస్ ఏమవుతాడు? మేనమామేగా. సో నాకు కావాల్సిందేమో ఎస్కి మేనమామ ఆర్, నువ్వేం చేస్తున్నావు? ఆర్కి మేనమామ ఎస్ పెడుతున్నావు, వస్తుందా? రాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడమా, ఆర్ ప్లస్ క్యూ. సి ఆప్షన్ చూడమా, ఆర్ ప్లస్ క్యూ అంటే ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. ఆర్ అనేవాడు బ్రదర్ అవ్వాలి ఎవరికమ్మా? క్యూకి. ఆ తర్వాత క్యూ మైనస్ ఆఫ్ ఎస్ అంటే క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. క్యూ అమ్మ ఎవరికమ్మా? ఎస్ వాళ్ళ అమ్మ క్యూ. అవునా? అయితే క్వశ్చన్ చూడు ఏమంటున్నాడు, ఆర్కి ఎస్ వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ అవ్వాలి. అమ్మకి బ్రదరేగా, సరిపోయిందా? కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 58th question. 59. A and B were walking together east direction. వాళ్ళు మొదటగా ఈస్ట్ వైపు వెళ్తున్నారు అండ్ వాకింగ్ 100 meters టుగెదర్. ఇద్దరు కలిసి 100 మీటర్లు వెళ్ళారంట. ఏ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ బి టర్న్స్ టు బ్యాక్ సైడ్, హిజ్ బ్యాక్, వాడు వెనక వైపు వచ్చేసాడు. ఫ్రమ్ దేర్ ఏ వాక్స్ 40 meters, టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ వాక్స్ 110 meters. B walks 20 meters, turns to his left side and walks 80 meters and again turns to his left, walk 40 meters. What is the minimum distance between A and B? సో వాళ్ళిద్దరి మధ్య కనిష్ట దూరాలు మనం అడుగుదాం జరుగుతుంది. అవునా? రైట్, చూద్దామా. ఏ మరియు బీలు తూర్పుకు కలిసి నడిచి వెళ్తున్నారు. ఆఫీస్ అయిపోగానే ఏ అండ్ బి అనే ఇద్దరు ఫ్రెండ్స్ సరదాగా ఆఫీస్ దగ్గర నుంచి కొంత దూరం తూర్పు అంటే ఈస్ట్, తూర్పు వైపు ప్రయాణించారు. కొంత దూరం తూర్పుకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారంటే 100 మీటర్లు నడిచిన తర్వాత ఏం జరిగిందమ్మా? 100 మీటర్లు నడిచిన తర్వాత ఏ ఎడమ వైపుకు బి తన వెనుకకు తిరిగి నడుస్తున్నారు. ఏ ఏమో ఎడమ వైపు వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి ఓకే మామ బాయ్ అని చెప్పేసి ఏ అనేవాడేమో తన ఎడమ వైపుకి వెళ్ళాడు. ఇక్కడ తూర్పుకి ఎడమ వైపు అంటే ఉత్తరానికి వెళ్తున్నట్టు, నార్త్ వైపు. బి ఏమో వెనక్కి తిరిగి నడుస్తున్నాడు. ఫ్రెండ్ పాప ఆడదాకా వదిలిపెట్టేసి బి వెనక్కి వచ్చాడు బి అనేవాడు. ఏ 40 మీటర్లు నడిచిన తర్వాత అంటే ఇటు సైడ్ పైకి వెళ్ళాడు కదా, నార్త్కి ఉత్తరానికి 40 మీటర్లు వెళ్ళిన తర్వాత ఏ అనేవాడు ఏం చేశాడమ్మా? నడిచిన తర్వాత
కుడివైపు తిరిగి 110 మీటర్లు నడిచాడు. ఇక్కడ నుంచి ఏ కుడివైపు తిరిగి 110 మీటర్లు నడిచాడమ్మా, 110 మీటర్లు నడిచాడు. అయితే బి వెనక్కి వచ్చాడుగా, బి ఇందాక ఫ్రెండ్ని అక్కడ దాకా వదిలిపెట్టేసేసి వీడు వెనక్కి నడిచాడు. ఎవరు? బి. రోడ్ నెంబర్ 59. అమ్మ ఏ అండ్ బిలు ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఏ మరియు బి కలిసి నడుస్తున్నారు. 100 మీటర్లు నడిచిన తర్వాత ఏ ఎడమ వైపునకు, బి వెనుకకు తిరిగి నడుస్తున్నారు. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఏ అండ్ బి ఇద్దరు బయటకు వచ్చి 100 మీటర్లు అలా ఇద్దరు కలిసి నడుచుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి ఏం చేశారంటే ఏ ఎడమ వైపు తిరిగారు, ఏ ఏమో ఎడమ వైపు తిరిగాడు. తూర్పునకు ఎడమ వైపు అంటే ఉత్తరానికి. బి ఏమో వెనక్కి నడుస్తున్నాడు, బి ఏమో వెనక్కి నడుస్తున్నాడు, వెనక్కి వచ్చాడు బి. ఇక్కడ నుంచి ఏమో బి వెనక్కి వచ్చాడు, ఏ మాత్రం ముందుకు వెళ్ళిపోయాడు. అట్లాగే ఏ 40 మీటర్లు నడిచిన తర్వాత కుడివైపు తిరిగాడు. ఇక్కడ నుంచి ఏ ఇందాక ఎడమ వైపు తిరిగాడు కదా, అంటే ఎటువైపు వెళ్ళాడు? ఉత్తరానికి. 40 మీటర్లు వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ కుడి చేతి వైపు తిరిగాడంట. కుడి చేతి వైపు తిరిగి 110 మీటర్లు ప్రయాణించాడు. ఎవరు? ఏ. అయితే బి వెనక్కి తిరిగాడు కదా, 20 మీటర్లు నడిచిన తర్వాత ఎడమ వైపు తిరిగి 80 కిలోమీటర్లు. అమ్మ ఇక్కడ నుంచి వెనక్కి వచ్చాడు అమ్మా బి. 20 మీటర్లు వచ్చినాక ఎడమ వైపు తిరిగాడు. సో ఇక్కడ వెనక్కు రావడం అంటే పశ్చిమానికి, పడమరకి. ఇక్కడ నుంచి ఎడమకు తిరిగాడు అంటే దక్షిణానికి. ఎంత వచ్చాడమ్మా? 80 మీటర్లు వచ్చాడు. అవునా? ఎంత వచ్చాడు? 80 మీటర్లు వచ్చాడు. నడిచి మరలా ఏం చేశాడు? నడిచి మరలా ఎడమ వైపునకు తిరిగి 40 మీటర్లు నడిచాడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎడమ వైపుకి. అమ్మ దక్షిణానికి ఎడమ అంటే మళ్ళీ తూర్పేగా. ఎంత అంటే 40 మీటర్లు నడిచాడు. అవునా అమ్మ? ఇది 20, ఇదేమో 110. సో మనకు కావాల్సింది 40. ఓకేనా? 40 అనుకో. 40 మీటర్లు నడిచాడు. నడిచాడు. ఏ మరియు బిల మధ్య కనిష్ట దూరం ఎంత అని అడుగుతున్నాడమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య కనిష్ట దూరం కావాలి. కనిష్ట దూరం కావాలి. నాకు పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం బేస్ హైట్ 2 తెలియాలి కదా. బేస్ హైట్ 2 తెలియాలి. అప్పుడు మనకి డయాగ్నల్ ఈజీగా వచ్చేస్తుంది. నాకు హైట్ తీసుకుంటే కనుక ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? 40. ఎలా చెప్పామంటే ఇక్కడ ఉంది కాబట్టి. ఈ డిస్టెన్స్ ఎంత? 80. అవునా? 80 + 40 120. ఆ తర్వాత మొత్తం 110, ఇది ఒక 20, అంటే మొత్తం 130. ఈ 130లో 40 మీటర్లు మాత్రమే వెనక్కి రావడం జరిగింది. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 90. అంటే ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? 90. ఈ మొత్తం డిస్టెన్స్ మనకి 130 ఉంటే ఇక్కడ వరకు ఆల్రెడీ మనం వచ్చేసాం కాబట్టి 40 తీసేసి మీటర్ 90. ఇక్కడ బేస్ ఏమో 90 మీటర్స్, హైట్ ఏమో 120 మీటర్స్. సో మనకి ఎప్పుడైతే బేస్ హైట్ 2 తెలుస్తాయో డయాగ్నల్ ఆర్ డిస్టెన్స్ d = √ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. సో 9 9 81, 0 కాబట్టి 2 0 ప్లస్ 12 12 144 0 0. దట్ ఈజ్ ఈక్వల్ యాడ్ చేసుకుంటే 225 2 0. సో 2 0కి రూట్ చేసేస్తే 1 0 మిగిలింది. 15 0 150 మీటర్లు. మనకి పైథాగరస్ ప్రకారం సింప్లీ 12 9 15 ఇది తెలిస్తే 120 90 కాస్త 150 అయిపోతుంది తెలిస్తే. లేకపోతే అట్లా చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. వాడు ఏం అడిగాడమ్మా? ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. ఆ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? 150 మీటర్స్. ఓకేనా? స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్. ద బెస్ట్ వే టు ఎస్కేప్ ఫ్రమ్ ఏ ప్రాబ్లమ్ ఈజ్ టు సాల్వ్ ఇట్. ఒక సమస్య నుంచి బయటపడకు ఉత్తమ మార్గం దాన్ని పరిష్కరించుకొనుట. సో ఏదైనా సమస్య వచ్చింది, దాన్ని చూసి భయపడి పారిపోతామా? లేదు. దాన్ని ఎలాగైనా సరే దాని నుంచి బయటపడడానికి మన పరిష్కార మార్గాలని వెతుక్కోవాలి అని చెప్తున్నాడు. అది ప్రకటన. నెంబర్ 1 కంక్లూజన్స్. యువర్ లైఫ్ విల్ బీ డల్ ఇఫ్ యూ డోంట్ ఫేస్ ఏ ప్రాబ్లమ్. సో ఏ సమస్యను ఎదుర్కొనకపోతే మీ జీవితం మందకొడిగా తయారవుతుంది. మన ఏమైనా కిక్లో రవితేజనా ప్రతిదానికి కిక్ రావడానికి? సో ఏ సమస్యను ఎదుర్కొనకపోతే మన జీవితం మందకొడిగా తయారవుతుంది అని వాడు ఎక్కడ చెప్పాడు స్టేట్మెంట్లో? సో సమస్యను ఎదుర్కొనండి అని చెప్తున్నాడు తప్ప మన కిక్ కోసం అది ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాలని చెప్తున్నాడు. తప్పు కదా అది? నో, రాంగ్, చెప్పకూడదు.
నెక్స్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ సమ్ సొల్యూషన్ విత్ యూ. మా సమస్యలను పరిష్కరించుకొనుటకు అన్ని వేళలా మీరు పరిష్కార మార్గంను కలిగి ఉండవలను. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి పరిష్కార మార్గాలతో అంటారు. ఏ ప్రాబ్లం వస్తుందో ముందుగానే మనం కనుక్కొని పరిష్కార మార్గాలు సిద్ధంగా పెట్టుకుంటామా? సంబంధం ఉన్న దానికి దీనికి రెండింటికి సంబంధమే లేదు. సో ఒకటవది మరియు రెండవ తీర్మానాలు రెండు కూడా మనకు పనికిరావు. రెండు పనికి రాకపోతే డజంట్ ఫాలోస్. బోత్ 1 and 2 డజంట్ ఫాలోస్. రెండు కూడా మనకి పనికిరావు. సో 1 మరియు 2 ఆ రెండు కూడా అనుసరించకపోతే ఆన్సర్ ఏం పెట్టమన్నాడమ్మా? డి అనేదాన్ని పెట్టమన్నాడు. ఇన్ ఏ మార్నింగ్ రహీమ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఏ మార్కెట్. దెర్ ఈజ్ ఏ మస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఏ హోటల్ బిహైండ్, ఏ రోడ్ ఈజ్ ఆన్ ద రైట్ అండ్ ఏ బస్ స్టాండ్ on the left. Rahim noticed his shadow on to his left. In which direction is the market from the bus stand? మా జాగ్రత్త విందాం. రహీం ఉదయం మార్కెట్లో నిలబడిన ప్రదేశానికి ఎదురుగా మసీద్ ఉంది. అమ్మా ఉదయం పూట అంటున్నాడు. మనం డైరెక్షన్స్తో చెప్పుకుంటామా, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కాబట్టి ఉదయం పూట అన్నప్పుడు షాడోస్ ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడు కూడా మార్నింగ్ అంటే లెఫ్ట్ తీసుకుంటాం, ఈవినింగ్ అంటే రైట్ సైడ్ తీసుకుంటాం. సో నేను ఇక్కడ మార్కెట్లో నేనున్నానమ్మా. నా పేరు రహీం. నేను మార్కెట్ దగ్గర నేనున్నా నిలబడిన ప్రదేశానికి ఎదురుగా మసీద్ ఉంది. నాకన్నా ముందేముంది? మసీద్. అమ్మా ఎదురుగా అంటే ఉత్తరానికి, అవునా? మసీదు. నాకు ఎదురుగా మసీదు. ఆ తర్వాత వెనుక హోటల్. మార్కెట్కి వెనుకలు ఏముందంట? హోటల్ ఉంది. అలాగే కుడివైపున రోడ్డు. నాకు కుడి చేతి వైపు ఒక రోడ్డు ఉంది. అలాగే ఎడమ వైపున బస్ స్టాండ్ కలవు. మార్కెట్లో నేను ఉన్నాను కదా, నాకు ఎడమ వైపు ఏముందంటే బస్ స్టాండ్ ఉందంట. అవునా? అయితే క్వశ్చన్ ఏంటమ్మా? తన నీడను రహీం తనకు ఎడమ వైపు ఉన్నట్టుగా గుర్తించాడు. అమ్మా నీడకు ఎడమ వైపున పడిందంట తన నీడ. అమ్మా ఒక పర్సన్ మార్కెట్లో ఉన్న వ్యక్తి ఉత్తరం వైపు చూసినప్పుడు మాత్రమే ఇది తనకి రైట్ హ్యాండ్ అవుతుంది, ఇది తనకి లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. సో సన్ ఇక్కడ ఉన్నప్పుడు నా యొక్క షాడో నాకు లెఫ్ట్ సైడ్ పడుతుంది. అంటే ఇక్కడ రహీం ఉత్తరం వైపు చూస్తూ ఉన్నాడు. ఓకే. అయితే క్వశ్చన్ ఏంటమ్మా? మార్కెట్ బస్ స్టాండ్కు ఏ దిశలో ఉంది? బస్ స్టాండ్ అని చూస్తే మార్కెట్ ఏ దిశలో ఉందమ్మా? ఈ దిశలోనేగా. ఆ దిశలో మనం తూర్పు దిశ అంటాం, ఈస్ట్ సైడ్. సో ఆన్సర్ ఈస్ ఈస్ట్. బస్ స్టాండ్ నుంచి చూసినప్పుడు మార్కెట్ అనేది ఈస్ట్ వైపు ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ డి, ఫోర్త్ ఆప్షన్, ఈస్ట్ వైపు ఉన్నది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 62. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ కాన్స్టెన్సీ ఆఫ్ పర్పస్. ఉద్దేశం యొక్క నిలకడ విజయానికి రహస్యము. నువ్వు ఏదైనా ఒక విజయం సాధించడానికి నువ్వు ఒక సంకల్పించుకోవాలి అని చెప్తున్నాడు అమ్మా. సో దాని మీదే ఉండాలి అంటున్నాడు. కన్స్టెంట్ డ్రిప్పింగ్ వేర్స్ ద స్టోన్. నిలకడగా నీరు పడడం వల్ల రాయి అరిగిపోతుంది. అమ్మా దానికి దీనికి సంబంధం ఏంటమ్మా? స్టేట్మెంట్లో చెప్పే ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధమే లేదు, తీసే. ఏకాగ్రత విజయం సాధించడానికి అవసరము. అమ్మ విజయం సాధించడానికి ఇక్కడ నాకు ఉద్దేశం యొక్క నిలకడ అని చెప్పాడు తప్ప ఏకాగ్రత గురించి మనకి ఎక్కడ కూడా డిస్కషన్ రాలేదమ్మా. సో సంబంధం లేదు. సో ఆన్సర్ 1 లేదా 2 అవసరం కాదు. ఇక్కడ బోత్ 1 and 2 డస్ నాట్ ఫాలోస్ అని ఉండాలమ్మా. అది బై మిస్టేక్ డస్ నాట్ అనేది పడలేదు, అది మార్చుకో. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ డి. 2 కూడా మనకు పనికిరావు. ఇక్కడ వాడు మాట్లాడుతుంది ఉద్దేశం యొక్క నిలకడ సంకల్ప బలం గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఏకాగ్రత గురించి వాడు ఎక్కడ కూడా డిస్కషన్ తీసుకురాలేదు. స్టేట్మెంట్లో చెప్పని ఏ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకురాకూడదు ఇక్కడికి. A clock is so placed that 12 noon, its minute hand points towards northeast. In which direction does its hour hand points at 1:30? అమ్మ ఒకటి చెప్తా. నేను ఒక గడియారాన్ని నీకు గిఫ్ట్గా ఇచ్చానమ్మా. నువ్వు దాన్ని ఏం చేస్తావు? ఇంటికి గోడ దగ్గర పెట్టుకుంటావు. నీ ఇల్లు అనేది ఏ డైరెక్షన్లో ఉందో చెప్పలేం. ఎట్టే సైడ్ అయినా మనం ఇల్లు కట్టుకోవచ్చు కదా. సో కానీ గోడకి మనం అతికించేటప్పుడు మాత్రం 12 అనేది ఎప్పుడు కూడా పైకే చూపిస్తుందమ్మా. అవునా? 6 అనేది ఎప్పుడు కిందకి చూపిస్తుంది. ఇది 3 ఇటు సైడ్ ఉంటుంది, ఇదేమో 6 ఇక్కడ ఉంది. ఒరిజినల్గా ఇది నార్త్, ఈస్ట్, ఇదేమో వెస్ట్, ఇది సౌత్. ఇవి ఎప్పటికీ కూడా మనకి చేంజ్ కావు. అవునా కదా? సో
సో మన ఒరిజినల్ లెక్క ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే దాని ప్రకారం ఇలా ఉంటాయి మనకి ఒరిజినల్గా. కానీ మన ప్రాబ్లంలో కొన్నిసార్లు అవి మార్పు చెందొచ్చు, ఎందుకంటే వాడు చేయమంటాడు కాబట్టి. ఏ క్లాక్ సో ప్లేస్ ద 12 noon ద మినిట్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. అమ్మ ఒరిజినల్గా 12 noon అంటే ఖచ్చితంగా అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ రెండు 12 మీద ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు 12 ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని నీకు నార్త్ ఈస్ట్ అనుకోమంటాడమ్మా. సో ఒకవేళ ఇక్కడ ఉండాల్సిన నార్త్ ఈస్ట్ ఇక్కడ దాకా వచ్చిందంటే ఇక్కడ ఉండాల్సిన నార్త్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుందిగా. సో ఇప్పుడు ఇది నార్త్ అయిపోతుంది, ఇక్కడ ఉండే నార్త్ వెస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడికి ఎవరు వస్తారమ్మా? నార్త్ వెస్ట్ వచ్చేస్తారు. ఇది నార్త్ అయితే ఎదురుగా ఉండాలి సౌత్, నార్త్కి రైట్ సైడ్ ఈస్ట్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్, ఈ రెండింటి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్, ఇక్కడ ఉండాలి సౌత్ ఈస్ట్. ఇలా డైరెక్షన్స్ మనం చేంజ్ మొత్తం 45 degrees చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఇట్స్ అవర్ హ్యాండ్ పాయింట్స్ ఎట్ 1:30. అమ్మ 1:30 మినిట్ హ్యాండ్ అయితే ఖచ్చితంగా 6 మీద ఉంటుంది, అవర్ హ్యాండ్ అయితే 1కి 2కి మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ మొత్తం ఎవరిది? ఈస్ట్ది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 64. ఇఫ్ QKKQUGQL ఈజ్ కోడ్ ఫర్ ఒమిషన్. అమ్మా ఇటు రివర్స్లో ఇస్తాడమ్మా. మనకు జనరల్ క్వశ్చన్ ఏంటంటే ఒమిషన్ అనే పదానికి కోడ్ ఇదైతే ఇలా కోడ్ చేయబడినటువంటి ఒరిజినల్ పదం ఏది? అయితే వీడు రివర్స్లో చెప్తున్నాడమ్మా, జాగ్రత్త చూద్దాం. సో ఇక్కడ మనకి QKKQUGQL. సో క్యూ అంటే 17, 11, 11, 17. ఇక్కడ మనం చెక్ చేసుకున్నప్పుడు వాటిలో సేమ్ లెటర్స్ ఉన్నాయా లేదా వేరే కొత్త లెటర్స్ ఉన్నాయంటే అన్నీ వేరే కొత్త లెటర్సే వచ్చాయి. కొన్ని ఆపోజిట్ పేర్స్ అంటే JQ జోకర్ క్యూ ఆపోజిట్ పేర్స్ కాదు. సో అప్పుడు ఏం చేయాలి? టేక్ ద ప్లేస్ వాల్యూస్. వాడి క్వశ్చన్ ఏంటి ఒరిజినల్కి? ఇక్కడ ఒమిషన్ కదా, ఒమిషన్. ఓ అంటే 15, 13, 9, 19, 19, 9, 15, 14. ఇక్కడ 17 15 అయిందమ్మా, -2 +2 -2 +2 -2 +2 -2 +2. అవునా? సేమ్ ఇప్పుడు అదే లాజిక్ని మనం యూజ్ చేయాలిగా. అయితే ఇలా కోడ్ చేయబడిన ఒరిజినల్ పదం ఏది చెప్పమంటున్నాడు మనం. అవునా? సో వాడు ఇస్తుంది కూడా రివర్సే కాబట్టి మనం కూడా సేమ్ అదే చేస్తే సరిపోద్ది. WZB 25, 22, 9, 23, 26, 2. అమ్మా సో వాడు ఏం చేస్తాం? -2తో స్టార్ట్ చేస్తారు కాబట్టి మనం కూడా -2 నుంచే స్టార్ట్ చేయాలి. -2 +2 -2 +2 -2 +2 -2. 18 నుంచి 2 తీసేస్తే 16. అమ్మా 16వ అక్షరం అంటే P. ఇక్కడ Pతో ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే CB తప్ప మిగతా అన్నింటిలోనూ ఉన్నాయి. ఏలో ఉంది, Dలో కూడా ఉంది. వెయిట్ చేద్దామా. 25కి 2 యాడ్ చేస్తే 27. 27th లెటర్ కావాలంటే 27 మైనస్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 23 తీసేస్తే 1 అమ్మా. 1 అంటే ఏ. సో PAతో ఉన్న ఆప్షన్స్ ఏలో ఉందమ్మా, కానీ ఇక్కడ Dలో లేదు. కాబట్టి మన ఆన్సర్ ఈస్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. కానీ మిగతా కూడా నీకోసం చెప్తున్నాను అమ్మా. 22 తీసేస్తే 22 నుంచి 2 తీసేస్తే 20. 20th లెటర్ కి. 9కి 2 యాడ్ చేస్తే 11 లెటర్ కి 11. 20 నుంచి 2 తీస్తే 21వ అక్షరం U. 26కి 2 యాడ్ చేస్తే 28th లెటర్ B. 2 నుంచి 2 తీస్తే 0. 0th లెటర్ ఈజ్ నథింగ్ బట్ Z అమ్మా. 26 - 26 అంటే 0. 0 అంటే Z. ఓకేనా? గుర్తుపెట్టుకో. సరిపోయిందా? Zని మనం 26గా రాయొచ్చు, అదేవిధంగా 0 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? 25. అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. దీన్ని లాజికల్ ఆర్డర్లో పెట్టమంటాడు. ఒక్కసారి మనం ఆర్డర్ తీసుకుంటే కనుక ఫస్ట్ అందరికన్నా చిన్నవాడు సెంటి తర్వాత డెసి తర్వాత డెకా తర్వాత హెక్టో తర్వాత లాస్ట్లో కిలో. ఇది మా సెంటి అంటే 1/100 అమ్మా. డిసి 1/10 అమ్మా. డెకా 10^2 10^1 10 అమ్మా. ఇదేమో 10 స్క్వేర్, ఇది 10 క్యూబ్ అమ్మా. 10 క్యూబ్ అంటే 1000. ఇది 100లో మారిస్తే 1/100 అంటే 10^-2. ఇదేమో 10^-1. ఇది 10^1. ఇది 10 స్క్వేర్, ఇది 10 క్యూబ్. ఇది ఆర్డర్, మనం సీక్వెన్షియల్ ఆర్డర్. సో దాని ప్రకారం ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ సెంటి కదా, 2 రావాలి. 2తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది. ఆన్సర్ ఈస్ సి. దిస్ ఇస్ ద ఆర్డర్. నెక్స్ట్ 66. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 15 people, 7 read French, 8 read English, while 3 of them read none of these two.
హౌ మెనీ ఆఫ్ దెమ్ రీడ్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ బోత్. అమ్మా మొత్తం మన దగ్గర ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్ తెలుసు? ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 15 పీపుల్ అంటున్నాడు అమ్మా. సో మొత్తం మన దగ్గర ఎంతమంది ఉన్నారంటే 15 మంది ఉన్నారు. సో టోటల్ స్ట్రెంత్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 15. మొత్తం 15 మంది ఉంటే కనుక ఈ 15 మందిలో మనకి ఇంగ్లీషు ఫ్రెంచ్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. 7 రీడ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు 7. ఇక గుర్తుపెట్టుకో, చాలామంది స్టూడెంట్స్ లోపల రాస్తున్నారమ్మా. ఓన్లీ ఫ్రెంచ్ అంటే లోపల రాయాలి, లేదంటే బయటికి వెళ్ళాలి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 8 రీడ్ ఇంగ్లీష్ చదివే వాళ్ళు 8 అంట. అయితే 3 ఆఫ్ దెమ్ రీడ్ నన్ ఆఫ్ దీస్ 2 అంటే ఎన్ వాల్యూ ఇచ్చాడమ్మా 3. ఒక మాట చెప్తా, ఎన్ వాల్యూ ఇచ్చాడు 3 అంటే ఈ 2 లాంగ్వేజ్ రాని వాళ్ళు 3. అమ్మ మొత్తం 15 మందిలో 3కి ఈ 2 లాంగ్వేజ్లు రావు అంటే ఈ 2 లాంగ్వేజ్లో ఏదో ఒకటి కానీ 2 కానీ వచ్చిన వాళ్ళు 12 మంది ఉండాలి నాకు. కానీ ఇక్కడ మాత్రం 7 + 8 15 మంది ఉన్నారు. నాకు కావాల్సిన 12. మరి ఎక్స్ట్రాగా 3 ఉన్నారు కదా, ఆ 3 ఎవరు? బోత్ ద సబ్జెక్ట్స్, 2 లాంగ్వేజ్లు తెలిసిన వాళ్ళు. సో 7లో 2 లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు 3 అయితే కేవలం ఫ్రెంచ్ వచ్చిన వాళ్ళు 4. మొత్తం 8లో 3 ఇక్కడ ఉంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు? 5. 5 + 3 8, 8 + 4 12, 12 + 3 15. ఇది ఆర్డర్. ఆ క్వశ్చన్ ఏంటండి, హౌ మెనీ ఆఫ్ దెమ్ రీడ్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ బోత్? రెండిటిని చదివే వాళ్ళు ఎంతమంది? 3. ఆప్షన్ బి. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఓన్లీ అనే పదం రావాలి. 7 రీడ్ ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ చదవగలిగిన వాళ్ళు మొత్తం, కానీ ఓన్లీ అన్నప్పుడే లోపల రాసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఓన్లీ ఫ్రెంచ్ అంటే లోపల, లేదంటే అది బయట ఉండాలమ్మా, గుర్తుపెట్టుకో. ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ మనకు ఒక డయాగ్రామ్ బొమ్మ ఇవ్వడం జరిగింది. ఈ బొమ్మ ప్రకారంగా వాడు అడిగే క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 67 ఏమడుతున్నాడు? వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ the numbers which belongs to 3 figures only? మా 3 బొమ్మలకు మాత్రమే చెందిన సంఖ్యల లబ్ధం ఏమిటి? అమ్మా ఇక్కడ 3టికి చెందాలి. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ విచ్ బిలాంగ్స్ టు 3 ఫిగర్స్ ఓన్లీ? 3టికి చెందాలి. అమ్మా ఇక్కడ 3 చూడు, ట్రయాంగిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది, సర్కిల్లోనూ ఉంది. 4 కేవలం రెండిట్లో ఉంది. ఒకటే. సో ఇక్కడ కేవలం 3 ఉంది. లబ్ధం అంటున్నాడు కదా, ప్రోడక్ట్ మల్టిప్లికేషన్. ఇంకా ఎవరెవరు ఉన్నారు? రెండిట్లోనే ఉంది, ఒకటే. ఇది చూడమా, త్రిభుజంలో ఉంది, హెక్సాగాన్లో ఉంది, వృత్తంలోనూ ఉంది. అవునా? ఇంకేమైనా ఉన్నాయా అలాగా? ఇంకేమీ లేవు. 9 3 27. సో వాటి యొక్క లబ్ధం ఎంత? ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 68. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ బిలాంగ్స్ టు ద 1 ఫిగర్ ఓన్లీ? అమ్మ కేవలం ఒక్క ఫిగర్ మాత్రమే చెందింది ఎవరు? ఇక్కడ చూడు, ఇక్కడ కేవలం చతురస్రంలో ఉన్న ఈ 2, కేవలం దీర్ఘచతురస్రం మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఇవేగా. ఇంకా మిగతావన్నీ కూడా 2 లేదా 3 ఉన్నాయి. కాబట్టి కేవలం 1లో ఉన్నది మాత్రం ఈ నెంబర్సే. వీటి మొత్తాన్ని కూడుకోమంటాడు మా. 1 + 3 4, 4 + 4 8, 9 10 16 21. కాబట్టి ఆన్సర్ మొత్తాన్ని కూడుకుంటే ఎంత వచ్చిందమ్మా? 21. ఆన్సర్ ఈస్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ఇండికేట్స్ ద బెస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ గ్రాడ్యుయేట్, టీచర్ అండ్ ప్లేయర్స్? గ్రాడ్యుయేట్, టీచర్స్ అండ్ ప్లేయర్స్ని ముగ్గురిని రిప్రజెంట్ చేసేది ఎవరు అని అమ్మా. అమ్మా ప్లేయర్స్లో గ్రాడ్యుయేట్స్ ఉంటారు, టీచర్స్ అయిన ప్లేయర్స్ కూడా ఉంటారు. టీచర్స్లో గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళే అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళే ఉంటారు. టీచర్ అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు, అవునా? ప్లేయర్స్లో కొంతమంది టీచర్స్ ఉంటారు, కొంతమంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటారు, ప్లేయర్స్. సో విచ్ డయాగ్రామ్ సూట్స్ ఫర్ దిస్? ఏ. ఆన్సర్ ఈస్ ఏ. తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి. అమ్మ ఇక్కడ నాకు క్వశ్చన్ మార్క్ సెంటర్లో ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముందో మనం కనిపెట్టాల్సి ఉంటుందమ్మా. ఇక్కడ నెంబర్స్ని బేస్ చేసుకొని నాకు 9 1 5 3 6 4ని యూజ్ చేసుకొని నాకు 551 ఎలా వచ్చిందో చూడాలి అంటాడు. అవునా? ఒక్కసారి ఈ నెంబర్స్ మొత్తాన్ని కూడా మనం క్లియర్గా 915గా రాయి, ఇక్కడ 364గా రాయి. ఆ డిఫరెన్స్ చూద్దామా. 5 నుంచి 4 తీసేస్తే 1, 11 నుంచి 6 తీసేస్తే 5, 8 నుంచి 3 తీసేస్తే 5, 531. సరిపోయిందా? అంటే ఈ మొత్తాన్ని నెంబర్లా భావించుకొని దీన్ని తీసేయడం అంతే. సబ్ట్రాక్ట్ చేసుకున్నాడు, డిఫరెన్స్ తీసుకున్నాడు, డిఫరెన్స్. అలాగే ఇక్కడ చూడు, పెద్ద నెంబర్ ఏమో కింద ఉంది, దీని మొత్తాన్ని కూడా 789.
చిన్న నెంబర్ పైన ఉంది 543, 543. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడమా. డిఫరెన్స్ అంటే ఇప్పుడు కూడా పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్యను తీసేయడమే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైన్స్. 246 అయిపోయిందా. అలాగే ఇక్కడ కూడా 863లో నుంచి 247 తీసేద్దాం. తీసేస్తే 622 వస్తుంది. 622 అంటే ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ బి, సెకండ్ ఆప్షన్.